అందరికీ నమస్తే అండి. ఒక 4 ఏళ్ల కిందట బీజేపీ లక్ష్యం వేరు, బీజేపీ గోల్ వేరు. ఒక 4 సంవత్సరాల కిందట బీజేపీ ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీని కాళ్ళ కింద తొక్కేసి నలిపేయాలనంత కసి ఉండేది. తెలుగుదేశం పార్టీని చంపేయాలి పూర్తిగా, టీడీపీని పూర్తిగా చంపేసి జనసేన ప్లస్ బీజేపీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిపోవాలి అనే ఒక కక్ష ఉండేది. అటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీని పూర్తిగా చంపేసి టీడీపీ లేకుండా చేసి ఆ ప్లేస్ని ఆక్యుపై చేయాలి అని చూసిన బీజేపీ చివరికి టీడీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. సో ఎందుకు ఇది జరిగింది? సో టీడీపీని చంపేసే క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీ పనిచేసింది. కొన్ని అంతర్గత వ్యవహారాల్లో, రాజధాని విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయానికి బీజేపీ మద్దతు ఉంది. అలాగే కోర్టుకు సంబంధించి న్యాయపరమైన వ్యవహారాల్లో వైసీపీ తీసుకున్న నిర్ణయాలకు బీజేపీ మద్దతు ఉంది. అలాగే కొన్ని కాంట్రవర్సీ వ్యవహారాల్లో ఆలయాల ధ్వంసం అండ్ రథం దగ్ధం చేయడం వంటి సెన్సిటివ్ వ్యవహారాల్లో ఈ రాష్ట్రంలో కొన్ని ప్రధాన పార్టీల మద్దతు ఉంది. సో అంటే ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కూడా టీడీపీ అనే పార్టీ ఉండకూడదు, అలా ఉండకుండా నేను చేస్తాను, మీరు నాకు మద్దతు ఇవ్వండి అని మన రాష్ట్ర పెద్దలు పెట్టిన ప్రపోజల్కు బీజేపీ పెద్దలు అంగీకరించి స్వేచ్ఛ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కానీ 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, అనుకున్నది జరగట్లా. టీడీపీ మీద ఇంకా సింపతి పెరుగుతుంది, టీడీపీ బలం పెరుగుతుంది. చచ్చిపోద్దేమో, ఇంకా లేదులే 23 సీట్లు అంటే ఇంకా 23 కూడా రావులే, ఇంకా 2-3 సీట్లకు పరిమితం అవుద్దులే అనుకునే దశ నుంచి బాగా పెరిగింది, బలం పెరిగింది. సో దాంతో ప్రధాన ప్రతిపక్షాన్ని అంతం చేసి ఆ ప్లేస్కి రావాలనుకునే బీజేపీ స్కెచ్ రివర్స్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ప్రభుత్వం మారుద్ది, టీడీపీ ప్లస్ జనసేన కూటమికి అధికారం వెళ్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీ చెప్పిన మాటలు అంగీకరించి నిజంగా టీడీపీ అనే పార్టీ ఉండకపోతే మేమే కదా నెంబర్ 2, వైసీపీకి ఆల్టర్నేటివ్ మేమే అవుతాం కదా అని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వాల. పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఇదే కామెంట్స్ చేశారు. మచిలీపట్నంలో మొన్న 2023 మార్చిలో జరిగిన ఆవిర్భావ సభలో బీజేపీ పెద్దలు నాకు చెప్పింది ఒకటి, కానీ చేసింది ఒకటి, అందుకే ఇప్పుడు నేను పొత్తుల విషయంలో టీడీపీతో వెళ్తాము అని ఇండైరెక్ట్గా చెప్పారు. బీజేపీని ఇండైరెక్ట్గా కామెంట్స్ చేశారు. సో చివరికి ఇప్పుడు అదే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడుతో మేము జీవితంలో కలవము అని అమిత్ షా గారు కామెంట్ చేశారు. మేము జీవితంలో మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలవము అని కామెంట్ చేశారు 2019లో ఆయన తిరుమల వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అదే టీడీపీతో అమిత్ షా గారు కలిశారు, మీటింగ్ పెట్టుకున్నారు, పొత్తులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనడానికి ఇది ఉదాహరణ. అయితే దానికి దారితీసిన పరిణామాలు మనం చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ అంతంతకు ఎదుగుతూ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతంతకు వ్యతిరేకత పెంచుకొని బలహీనపడింది. ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుదాం అనుకున్న బీజేపీ ప్లస్ జనసేన ప్లానింగ్ వర్కౌట్ అవ్వలేదు. సో టీడీపీకి అధికారం వెళ్ళేలా ఉంది. అందుకని ఇంకా జాగ్రత్తగా ఉంటే బెటర్. కూటమి ఫామ్ చేస్తే ఎన్డీఏలో టీడీపీని చేర్చుకుంటే ఒకవేళ కేంద్రంలో అధికారానికి ఏమైనా కొన్ని సీట్లు తక్కువైనా ఇవి ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చే సీట్లు ఉపయోగపడతాయి. ప్లస్ చంద్రబాబును వదులుకుంటే అతను అవతల వాళ్ళతో చేతులు కలిపితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. ఇలా అనేక ఆలోచనలు బీజేపీ పెద్దలు చేసి చివరికి వాళ్ళు 2 మెట్లు దిగారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోదీ అటువంటోడు, నరేంద్ర మోదీ ఇటువంటోడు, కుటుంబాన్ని ఏం చేయలేనోడు, దేశాన్ని ఏం చేస్తాడు అని చెప్పిన చంద్రబాబు గారు కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఇచ్చేశారని చెప్పిన చంద్రబాబు గారు కాస్త బీజేపీ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. సో వాళ్ళు తగ్గారు, వీళ్ళు తగ్గారు. వాళ్ళు 2 అడుగులు వెనక్కేశారు, వీళ్ళు 2 అడుగులు వెనక్కేశారు. అలా చివరకు పొత్తు పెట్టుకున్నారు. చివరకు ఒక పార్టీని చంపేయాలనుకొని ఆ పార్టీ ఎదుగుదల చూసి ఆ పార్టీతోనే స్నేహం చేసిన చరిత్ర బీజేపీది అన్నమాట. సో అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెక్స్ట్ అంటే బీజేపీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి, వాళ్ళకి వెళ్ళిన రిపోర్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు.